హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే కావాలో ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ టైటిల్ దగ్గర డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ నెక్స్ట్ 48. ఓకే, సో ఈ పర్సన్ ఒక చాయిస్ డెసిషన్ చేసుకున్నారు, ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఈ పర్సన్, మీ పర్సన్. ఇక్కడ ఏం జరిగిందంటే రీసెంట్ పాస్ట్లో మేబీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బిట్రేయల్ తర్వాత ఈ పర్సన్ ఏమని డిసైడ్ చేసుకున్నారంటే తాను ఇంకెవరితోనూ రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదు, సింగిల్గా ఉండిపోవాలని డిసైడ్ అయ్యారు. బట్ మీ ఫ్రెండ్షిప్, మీ ఎఫెక్షన్, మీ నర్చరింగ్ అండ్ కేరింగ్ బిహేవియర్ ఇదంతా చూసిన తర్వాత ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యారు అండ్ సడన్లీ మీతో రిలేషన్షిప్లోకి జంప్ అయ్యారు. ఓకే, సో బట్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది అసలు ఉందా, నిజంగా ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్కి కంప్లీట్లీ ది ఎండ్ చెప్పారా అనేది మీ డౌట్. ఓకే, సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కంప్లీట్లీ ఎండ్ అయింది. ఆ సైకిల్ కంప్లీట్లీ క్లోజ్డ్ అనమాట. ఈ పర్సన్ కంప్లీట్లీ ఆ సైకిల్ని క్లోజ్ చేసేసారు. బట్ ఇప్పుడు ఈ రిలేషన్షిప్, ప్రజెంట్ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఇస్తున్నారు, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. బట్ ఎక్కడో ఈ పర్సన్కి డౌట్ ఉంది మీ పైన. ఏమని అంటే మీరు నిజంగా ఈ రిలేషన్షిప్లో జెన్యున్గా ఉన్నారా, మూవ్ ఆన్ అయిపోయారా, ఆర్ ఒకవేళ తను ప్రపోజల్ తీసుకుని వస్తే అది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఈ పర్సన్ డౌట్. మీ డౌట్ ఏంటంటే ఈ పర్సన్ కంప్లీట్లీ ఈ సైకిల్, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ సైకిల్ క్లోజ్ చేశారా లేదా మిమ్మల్ని అలా నమ్మిస్తున్నారా అనేది మీ డౌట్. ఆర్ మళ్ళీ థర్డ్ పార్టీ కనుక తన లైఫ్లోకి వస్తే మళ్ళీ మిమ్మల్ని గోస్ట్ చేస్తారా అనేది మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇదేది కాదు. జనరల్గా ఒకసారి చీటింగ్ చేసిన పర్సన్తో మళ్ళీ ఎవరు రిలేషన్షిప్లోకి వెళ్ళరు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది మీ పర్సన్ సైడ్ నుండి. మీ పర్సన్ ఎవరైతే చీట్ చేస్తారో ఆ పర్సన్తో రిలేషన్షిప్లో ఉండాలని మీ పర్సన్కి ఇష్టం లేదు. ఈవెన్ దో పేరెంట్స్, సిబ్లింగ్స్ ఆర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ ఫోర్స్ చేసినా కూడా ఈ పర్సన్ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళరు. ఓకే, బట్ ఇక్కడ మీకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీలాంటి వాళ్ళని ఎవరైనా తొందరగానే మీకు ప్రపోజ్ చేస్తారు, మిమ్మల్ని ఇష్టపడతారు ఎవరైనా. మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు అండ్ మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఇక్కడ ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుష్ రాశుల్లో ఉన్న ఎనర్జీస్ మీ పర్సన్వి. ఈ రాశులకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఒక కింగ్, ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ చాలా స్టబర్న్ ఎనర్జీ, బట్ అట్రాక్టివ్, లుకింగ్ అట్రాక్టివ్. అండ్ తన వే ఆఫ్ టాకింగ్ కూడా బాగుంటుంది. సో ఈ పర్సన్ని ఎవరైనా త్వరగా ఇష్టపడలేరు. ఎందుకు ఇష్టపడలేరు అని అంటే తను అట్రాక్టివ్గా ఉంటారు కూడా, కానీ ఎవరు అలా వెంటనే వాళ్ళకి ప్రపోజల్స్ తీసుకొని వెళ్ళే అంత ధైర్యం చెయ్యరు. ఎందుకు అంటే మీ పర్సన్ ఎనర్జీ ఎలాంటిదంటే మీ పర్సన్ ఎవరినైతే కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఎన్ని ఎఫర్ట్స్ అన్నా పెట్టి, ఎంత ఎఫర్ట్ అన్నా పెట్టి
ఆ రిలేషన్షిప్ని దక్కించుకుంటారనమాట. సో అలాంటి పర్సన్ మీ పర్సన్. ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం అలాంటివి చేయరు. బట్ సమ్ టైమ్స్ సోషల్ మీడియాలో కొంతమంది కలిసినా కూడా వాళ్ళతో ఏదో మాట్లాడతారు జస్ట్, అంతేగాని మీతో ఎంత ఫ్రీగా మూవ్ అవుతారో అంత ఫ్రీగా అందరితో మూవ్ అవ్వలేరు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ ఒక జెన్యూన్ అండ్ హానెస్ట్ పర్సన్. అందుకే ఒకసారి చీట్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అంటే ఆ పర్సన్కి అవ్వట్లేదు ఆ పర్సన్ వల్ల. ఓకే, బట్ ఈ పర్సన్కి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఉంది. మీరు ఒకవేళ ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకుని వెళ్ళిపోతారేమో, ఏమైనా తనకి ఏదనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటే మీరు రిలేషన్షిప్ కట్ చేసుకుంటారేమో. కానీ మీరేమో తను ఎప్పుడు ప్రపోజ్ చేస్తారా అని మీరు చూస్తున్నారు. బట్ మీ పర్సన్ అక్కడ ఫియర్ ఆఫ్ రిజెక్షన్తో మీకు ప్రపోజల్ తీసుకురావట్లేదు. బట్ ఇప్పుడు అసలు మీతో ఎలా మాట్లాడాలి ఈ ప్రపోజ్ చేసేటప్పుడు అనేది తను ప్రిపేర్ అవుతున్నారు. అంటే ప్రిపేర్ అవ్వడం అంటే కొన్ని వర్డ్స్ గ్యాదర్ చేసుకుంటున్నారు అనమాట. అంటే మీకు ఆ వర్డ్స్ వినగానే కోపం రాకుండా ఉండాలి, వెంటనే యాక్సెప్ట్ చేయాలి ఆ ప్రపోజల్ని, అండ్ తన మీద ఇంకా రెస్పెక్ట్ పెరగాలి. అలాంటి వర్డ్స్ వెతుకుతున్నారు. అండ్ తన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ని సలహా అడుగుతూ ఉంటారు ఈ పర్సన్. అండ్ ఆ పర్సన్ కూడా మీ పర్సన్కి ఒక రైట్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పర్సన్కి, మీ పర్సన్కి ఉన్న ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ ఎప్పుడూ మీ పర్సన్కి చెప్తూ ఉంటారు ఫైనాన్షియల్లీ ఎక్కువ మీతో డిపెండ్ అవ్వద్దని, అండ్ ఎప్పుడు ఎమోషనల్లీ ఆర్ ఫిజికల్లీ అవైలబుల్ ఉండమని, ఇలాంటి సలహాలన్నీ ఇస్తూ ఉంటారు. కమ్యూనికేషన్లో ఉండమని, అలా సైలెన్స్లోకి వెళ్ళిపోవద్దు, ఐసోలేషన్లోకి వెళ్ళిపోవద్దు, ఇవన్నీ మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు ఈ క్లోజ్ ఫ్రెండ్ ఎవరో. ఓకే, సో ఈ ఫ్రెండ్ ఒకరే మీ పర్సన్ని పుష్ చేస్తున్నారు ముందుకి, త్వరగా ఈ రిలేషన్షిప్కి ప్యాచప్ అవ్వమని. ఓకే, సో మీ పర్సన్ కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి అని అంటే, తను ఏదైనా అవసరమైతే వెంటనే మీ దగ్గరికి వచ్చేయడం, మిమ్మల్ని అడిగేయడం, అవి తీసుకుని వెళ్ళడం, మళ్ళీ వెంటనే సైలెంట్ అయిపోవడం, మీతో మెసేజ్ ఆర్ కాల్ లేకుండా నో కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోవడం, అలాంటివి చేశారు ఈ పర్సన్. ప్రజెంట్ కూడా చాలామంది నో కమ్యూనికేషన్లోనే ఉన్నారు. ఈ పర్సన్ నో కమ్యూనికేషన్ అంటే ఎలా ఉంటుందంటే, ఈ పర్సన్తో 2-3 days మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఉండవు. 4th day వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు కాన్వర్సేషన్. అండ్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మీ విషయాలన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, సో మేబీ ఈ పర్సన్ కొంచెం బిజీ ఉండడం వల్ల మీతో కమ్యూనికేట్ చేయట్లేదు. బట్ కమ్యూనికేషన్ అయితే అది వస్తుంది, దానికి మీరేమీ టెన్షన్ పడిన అవసరం లేదు. కమ్యూనికేషన్ వస్తుంది నెక్స్ట్ 48 hours. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ని మిమ్మల్ని దూరం చేయాలని చూస్తున్నారు. ఈ పర్సన్ ఎప్పుడో ఇది ఎప్పుడైతే ఈ సెపరేషన్ ఎప్పుడైతే వచ్చిందో మీ మధ్య, అంతకంటే ముందు ఎప్పుడో తన ఫోన్లో మీ పిక్స్ చూడటమో మీ మెసేజెస్ చూడటమో ఏదో జరిగింది, థర్డ్ పార్టీ చూశారు. అలా ఈ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచడం కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు అప్పట్లో. బట్ అది జరిగింది. బట్ ఏంటంటే, ఈలోపు థర్డ్ పార్టీకి అదర్ రిలేషన్లో వెళ్ళిపోవడం వల్ల మీ పర్సన్ కంప్లీట్లీ ఆ సైకిల్ క్లోజ్ చేశారు. ఆ రిలేషన్షిప్ నుండి కంప్లీట్లీ డిటాచ్ అయిపోయారు. ఓకే, బట్ స్టిల్ మీ పర్సన్ని ఒక రాంగ్ పర్సన్గా ప్రూవ్ చేయడానికి థర్డ్ పార్టీ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. ఓకే, సో అదైతే అవ్వదు, ఎందుకంటే మీ పర్సన్ అంత సాఫ్ట్ మెంటాలిటీ పర్సన్ అయితే కాదు అక్కడ అలాంటి విషయాల్లో. ఓకే, సో తను కరెక్ట్ పర్సన్, ఒక జెన్యూన్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోగలరు ఈ పర్సన్. ఓకే, సో ఇక్కడ రీడింగ్ మనకి సిగ్నిఫికెంట్ నెంబర్ 7,
అండ్ కామెంట్ సెక్షన్లో 777 with 111 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ అన్ని రాసులకి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి, రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్